గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదిగోండి మార్నింగ్ మార్నింగ్ చక్కగా ఇవాళ మన మందార పూలు మా పాప ఎక్కడ పెట్టిందో ఇంకా నిద్ర లేవలేదు. నేనైతే టీ పెట్టేస్తున్నాను, చామంతి గులాబీ వేసి. అంతే సింపుల్, ఇలానే పెట్టాలి. నీళ్లు పోసాను, పాలు పోసాను, టీ పొడి, పంచదార. మందారం ఉంటే మందారం, మందారం లేకపోతే చక్కగా చామంతితో గులాబీతో టీ పెట్టేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి, హెయిర్కి, అన్నిటికీ. ఈరోజు మన చిన్న తోటలోకి వెళ్ళి మందారాలు ఎన్ని వచ్చాయి చూద్దాం. ఇప్పుడు వచ్చినాయి, అసలు రాలేదా అన్ని చెక్ చేసుకోవాలి కదా. వెళ్దామా? టీ కాగేలోపు వెళ్ళేసి వద్దాము. ఈలోపు మా పాప నిద్రలేస్తుందేమో చూద్దాం. నువ్వు పొంగిపోకుండా కాగుతూ ఉండమ్మా, వచ్చేస్తాము ఇప్పుడే మేము, ఓకేనా? ఈరోజు ఈ పూలు వచ్చాయి, అమ్మవారికి తీసుకొచ్చారేనా వాకింగ్కి వెళ్ళొచ్చి. బాగున్నాయి కదా. ఇవేంటి గన్నేరు పూలు. నాకు ఈ బుట్టలు ఇట్లా నచ్చలేదు, పెయింట్ వేస్తున్నాను. వచ్చేసాం పైకి. మనం తమలపాకులు చూడండి ఎంత బాగుంది. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్, కోస్తుంటే వస్తూనే ఉన్నాయి అనమాట. అలా ఇది మన బిల్డింగ్ పైన డెకరేషన్ పువ్వులతో. మందారం చూడండి ఎంత బుజ్జిది నాటాను, ఎలా వస్తుందో చక్కగా. ఇలాంటివన్నీ ఎవరికైనా ఇవ్వడానికి రెడీ చేసి ఉంచుతా అనమాట. ఇదిగో ఇలా, ఇది దవనం అవన్నీ. ఓం సూర్యదేవాయ నమః. మందార మందార, ఒక్క మందారం వస్తుందండి ఈరోజు. బుజ్జి తల్లి ఎందుకో మరి తెలీదు. ఒకరోజు 7, 8 అలా వస్తాయి. ఈరోజు అయితే ఒకటే వచ్చింది. కోసేద్దామా? ఎస్, దీనికి ఎల్లో కలర్ వేద్దాం అనుకుంటున్నా బుట్టలకి. చూద్దాం ఏం జరుగుతుందో. నిన్న కూడా మందారం కొమ్మలన్నీ కట్ చేసి ఒక దగ్గర పెట్టి వచ్చాను. వంగనారు నాటాను అనమాట. వంకాయ నారు, ఇదిగోండి వంకాయ నారు నాటాను. ఇదిగో ఇక్కడ ఒక చోట అట్లా, ఇంకా ఇది ఇక్కడ ఒక చోట నాటాను. ఇంకా చూపిస్తా. ఇదిగో గులాబీలు అయితే 2 వచ్చాయి అంతే. ఏంటమ్మా పూలే రాలేదు ఈరోజు ఎక్కువగా. ఇదిగో ఇక్కడ దవనం మరమం అంటారు కదా, అదైతే నాటి పెట్టాను రెడీగా. అందరికి ఎవరికన్నా అడుగుతుంటే ఇవ్వాలి కదా మనం, ఇలా తీసి ఇచ్చేయచ్చు అనమాట. ఇగో కనకంబరాలు అయితే వచ్చాయి మన చెట్టుకి. మిడతలు చూడండి, గ్రీన్ మిడత ఎలా ఉందో. ఇలా ఉంటే మొక్కలు చనిపోతాయి, అదే తినేస్తుంది ఆకు. ఇదిగో చూసారా ఎలా ఉందో. ఇదిగో ఈ చెట్టుకి పువ్వు రాలిపోయింది, మొగ్గ. ఇవన్నీ వాడిపోయాయి చూడండి, వాడిపోయి ఎలా ఉన్నాయో. పువ్వు దగ్గర ఏదో కాయలాగా వస్తుంది, గమనించారు మీరు? ఇది ఇట్లా వాడిపోయిన తర్వాత ఏంటో మరి అది తెలియదు మనకి. ఫస్ట్ ఇయర్ వేసాం కాబట్టి. విరజాజులు రాత్రి పైన కూర్చున్నాం అండి, చాలా రోజుల తర్వాత. మొత్తం కోసి పెట్టుకున్నాం అనమాట రాత్రి హ్యాపీగా. ఈరోజు విరజాజులు లేవు.